నుంచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి మొదటిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ లో చాలా మంది పార్టీలు మారినా స్పందించని బీఆర్ఎస్ పెద్దలు తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయలేనన్న ఆవేదన తనలో ఉందని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కడియం శ్రీహరి తెలిపారు. అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యతా సంస్కారం మరిచిపోయి తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కడియం శ్రీహరి. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు. నేను అడుగుతున్నా, చెప్పు. ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా, లంగనా, మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. ఇక అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మానకొండూరు నుంచి ఒక ఆయన. వీడికి వచ్చి పండబెట్టి తొక్కుతాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాళానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురపోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరకు వచ్చి సావుడప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది.